అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మనం ఎలా చేస్తున్నామో కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం, అలానే ఒక కప్పు పెసరపప్పుని 2-3 గంటల ముందు కానీ నైట్ కానీ నానబెట్టుకోవాలి. పప్పు బియ్యం అనేవి ఇలా నానితే సరిపోతాయి అన్నమాట. రేషన్ బియ్యానికి బదులుగా మన ఇంట్లో ఏ బియ్యం ఉంటే అవి వాడుకోవచ్చు. బియ్యం పెసరపప్పు అనేది వడకట్టుకోవాలి. నీళ్ళు అస్సలు లేకుండా ఒడిసిపోవాలన్నమాట. నీళ్లతో వేసామంటే పిండి అనేది జారైపోతుంది. మిక్సీ జార్ తీసుకొని మనం వడకట్టుకున్న బియ్యం, పెసరపప్పు, అలానే ఒక కప్పు పెరుగు వేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీటిలోంచి తీసి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసామంటే పెరుగు వేయడానికి అవకాశం లేకుండా పిండి అనేది జారైపోతుంది. అందుకే పులిసిన పెరుగు కానీ తీయటి పెరుగుతో కానీ పిండి పట్టామంటే పిండి టేస్ట్ చాలా బాగుంటుంది. పిండి అనేది ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టిన పిండిని ఒక గిన్నెలో వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, అలానే చిటికెడు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం బాగా కలిపామంటే పిండిలోంచి బబుల్స్లా వస్తుంది. మన ఛానల్లో ఇంకా తక్కువ ఖర్చుతో ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పిండి అనేది బాగా కలపాలన్నమాట. ఇలా కలిపామంటే పెసరపప్పు పట్టాం కాబట్టి తొందరగానే పొంగినట్టుగా అవుతుంది. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పంచదార, 2 కప్పుల నీళ్లు పోసుకొని పంచదారని కరిగించుకోవాలి. పంచదార అనేది కరిగితే సరిపోతుంది. గులాబ్ జామున్ పాకంలా కూడా రావాల్సిన అవసరం లేదు. పంచదారకి బదులుగా బెల్లమైనా వాడొచ్చు. బెల్లమైనా అంతే. కప్పున్నర బెల్లం, 2 కప్పుల నీళ్లు పోసుకొని కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదైతే కరిగిపోయింది కదా, దించి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక 2 ఇంచుల సుమారు నూనె పోసుకొని నూనె లైట్గా వేడైన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి అనేది ఇలా రిబ్బన్లా పడాలి. అప్పుడే పిండి అనేది వేస్తే పొంగుతుంది. గట్టిగా ఉందంటే మనం వేసే చిట్టి బొండలు అనేవి గట్టిగా వస్తాయి అన్నమాట. పిండిని ఇంకొకసారి మంచిగా కలిపేసుకొని నూనె లైట్ హీట్ ఉన్నప్పుడు చిట్టి చిట్టి బొండాల్లా వేసుకోవాలి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు అస్సలు కదపకూడదు. కొంచెం గట్టి పడిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని మంచిగా బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. తొందరగానే వేగిపోతాయి అన్నమాట. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. పెసరపప్పుతో హల్వా అని, పాయసం అని, లడ్డూలని అన్నీ తయారు చేసాం కదా. ఈసారి అయితే కొత్తగా ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక వాయి వేగిపోయింది కదా, రెండో వాయి వేద్దాం. బియ్యం, పెసరపప్పు తక్కువ నానబెట్టినా కానీ మంచి స్వీట్స్ అయితే చాలా ఎక్కువ తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు మనం గులాబ్ జామున్ పొడితోనే చేస్తూ ఉంటాం కదా. స్వీట్ కావాలి అనిపిస్తే ఇలా పెసరపప్పు బియ్యంతో చేసి చూడండి. తక్కువ ఖర్చుతో బోలెడన్ని స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. ముందు తయారు చేసిన పంచదార పాకం అనేది చల్లారినట్టుగా ఉంటే గ్యాస్ పైన పెట్టి కొంచెం మరుగుతుంది అనుకున్నప్పుడు మనం తయారు చేసిన స్వీట్ బొండాలను వేసి 1-2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఏదైనా పిండితో కానీ పాలపొడితో కానీ చేసామంటే ఉడికించాల్సిన అవసరం ఉండదు. కానీ మనం పెసరపప్పు బియ్యంతో చేసాం కదా, కాస్త వేడి తగిలితేనే పాకం అనేది చక్కగా పీల్చుకుంటుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితో అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలైతే ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, ఇలా పెసరపప్పుతో ఒకసారి స్వీట్ చేసి పెట్టండి. తీయగా కుట్టుకు చక్కగా తినేస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. రేపు ఇంకోసారి కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.